ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. హైదరాబాద్ లో వైసీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఇక వైఎస్ జగన్ ఈ రోజు సాయంత్రం వైసీపీ అభ్యర్థుల జాబితాను హైదరాబాద్ లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గానాయుడు లైవ్ లో అందిస్తారు. దుర్గానాయుడు. లక్ష్మీదుర్గ ఇవాళ విడుదల కావాల్సినటువంటి వైసీపీ అభ్యర్థుల జాబితా రేపటికి వాయిదా పడిన విషయం మనకందరికీ తెలిసినదే. కానీ ఈరోజు రేపు వైజాగ్లో విడుదల చేస్తారు అభ్యర్థుల లిస్ట్ అని నిన్న వరకు ప్రచారం జరిగింది. కానీ ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేయబోతున్నారు. ఈరోజు సాయంత్రం దానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన కూడా పార్టీ నుంచి అధికారికంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం 5 గంటల తరువాత వైసీపీ అభ్యర్థుల తొలి జాబితా అయితే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం 10:26 అభ్యర్థుల జాబితా విడుదల కావాల్సింది. వివేకానందరెడ్డి హత్య జరిగిన నేపథ్యంలో వైఎస్ జగన్ కుటుంబ సభ్యులంతా అలాగే పార్టీ కీలకమైనటువంటి నేతలంతా కూడా పులివెందులో ఉండిపోవడం, ఆ అంత్యక్రియలు కార్యక్రమాల్లో ఉండటం నేపథ్యంలో ఈరోజు వాయిదా పడింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్లో అభ్యర్థుల జాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కీలక నేతలందరూ కూడా హైదరాబాద్ లోటస్ పాండ్లో ఈ అభ్యర్థుల కసరత్తుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా మొదటి లిస్టులో 150 మంది అభ్యర్థుల్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది వైసీపీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆశావాకులు ఎవరైతే ఉంటారో కొన్ని సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాల మినహా మిగిలినటువంటి కన్ఫామ్ ఏదైతే అయిందో ఆ టికెట్లన్నీ కూడా ఈరోజు సాయంత్రం ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ఈరోజు సాయంత్రం కనుక, ఎందుకంటే బిజీ షెడ్యూల్ ఉంది, ఈరోజు మధ్యాహ్నం తర్వాత జగన్ కడప నుంచి హైదరాబాద్ వస్తారు. సాయంత్రం 4 గంటలకి ఆయన గవర్నర్ని కలుస్తారు. అనంతరం పార్టీలో చేరికలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మాగొండి శ్రీనివాసులరెడ్డి అలాగే బుట్టా రేణుక, కొనతాల రామకృష్ణ కూడా జగన్ కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో సాయంత్రం కనుక ఒకవేళ కుదరకపోతే రేపు సాయంత్రం 5 గంటలకి రాజమండ్రిలో జగన్ అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. అంటే ఈరోజు దాదాపు కన్ఫామ్ అనే చెప్పొచ్చు. ఒకవేళ కుదరకపోతే రేపు సాయంత్రం 5 గంటలకి రాజమండ్రిలో అభ్యర్థుల ప్రకటన అనేది ఉండబోతుంది. ముఖ్యంగా రేపటి నుంచి జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన వైజాగ్ వెళ్తారు. వైజాగ్లో అక్కడ నర్సీపట్నంలో మొట్టమొదటి ఎన్నికల ప్రచార సభ ఉంటుంది, తర్వాత నెల్లిమర్లలో ఉంటుంది, తర్వాత అనకాపల్లి ఉంటుంది. ఇలా 3 సభలు కూడా మొదటి రోజు జరుగుతుంది. మధ్యాహ్నం అంటే తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో, సాయంత్రం అంబాజీపేటల సెంటర్లో కూడా ఆయన బహిరంగ సభ ఒకటి నిర్వహించబోతున్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమం మొదటి రోజు 3 బహిరంగ సభలతో జగన్ ప్రారంభించబోతున్నారని చెప్పవచ్చు. అనంతరం ఒకవేళ ఈరోజు కనుక అభ్యర్థుల ప్రకటన అనేది చేయలేకపోతే రేపు సాయంత్రం రాజమండ్రి చేరుకుని రేపు సాయంత్రం రాజమండ్రిలో అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నారు. ఇలా మొత్తానికి వైసీపీ అభ్యర్థుల కసరత్ అనేది దాదాపు ఇప్పటికే పూర్తయింది. లిస్టు కూడా రెడీగా ఉందని చెప్పొచ్చు. ఈరోజు సాయంత్రం దాన్ని అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్ష్మీదుర్గ. దుర్గానాయుడు, అయితే ఏదైతే ఏపీ సీఎం చంద్రబాబు మొదటి జాబితాలో అసెంబ్లీ అభ్యర్థులు మాత్రమే ప్రకటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ ఈరోజు సాయంత్రం గనక జాబితాను వైఎస్ జగన్ ప్రకటించే అవకాశం ఉంటే అందులో అసెంబ్లీ అలాగే ఎంపీకి సంబంధించిన అభ్యర్థుల లిస్ట్ కూడా ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పటికే ఎంపీ అభ్యర్థుల గురించి కూడా దాదాపు ఖరారైందని చెప్పొచ్చు. ఎంపీ అభ్యర్థుల విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు జగన్ అని ముందు నుంచి చెప్పొచ్చు. దీనికి సంబంధించి అనేక మార్పులు చేశారు. మొత్తం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో, గతంలో గెలిచినటువంటి నియోజకవర్గాల్లో దాదాపు ఒక 4 నుంచి 5 మాత్రమే సిట్టింగులకు అవకాశం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన చోట్లన్నీ కూడా మార్పులు జరుగుతున్నాయి. కొత్త వాళ్ళని కూడా పార్టీలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఒంగోలు, నెల్లూరు విషయంలో కూడా ఇంకా సందిగ్ధత అయితే
కొనసాగుతుంది. తిరుపతి, చిత్తూరులో కూడా ఎంపీలు ఎవరనేది కూడా ఇంకా ఫైనల్ కాని పరిస్థితి. అయితే ఇటీవల కొంతమంది కొత్త వాళ్ళని కూడా పార్టీలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి కూడా మార్పులు చేర్పులు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ఇటు విజయవాడ, నరసాపురం, ఏలూరు వంటి నియోజకవర్గాలకి ఇప్పటికే ఎంపీ అభ్యర్థులందరూ కూడా ఖరారు అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా వరకు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలినటువంటి కొన్ని సమస్యాత్మకంగా ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించి ఆ ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఇంకా ఫైనల్ చేయలేదు కాబట్టి ఎంపీ అభ్యర్థుల లిస్టు అనేది మొదటి విడతలో భాగంగా కొంతమందిని అయితే ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది. మిగిలినటువంటి అభ్యర్థులను రెండో విడత అసెంబ్లీ అభ్యర్థులను ఎప్పుడైతే ప్రకటిస్తారో అప్పుడు మిగిలిన వారిని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎంపీ అభ్యర్థులు కూడా చాలా కీలకం కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇష్యూను, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఏపీకి జరగాల్సినటువంటి న్యాయం విషయంలో కూడా ఎంపీ అభ్యర్థులు చాలా కీలకం కాబోతున్నారు. మొదటి నుంచి కూడా వైఎస్ జగన్ ఎంపీ అభ్యర్థులపై ప్రత్యేక ఫోకస్ అనేది పెట్టారు. ఖచ్చితంగా ఉన్నటువంటి 25 ఎంపీ స్థానాలు కూడా గెలవాలనే ఒక ఉద్దేశంతోనే, ఆ వ్యూహంతోనే జగన్ అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పార్టీలో అనేకమైనటువంటి మార్పులు చేయడం జరిగింది. సొంత చిన్నాన్న కూడా ఒంగోలు ఎంపీ స్థానాన్ని నుంచి తప్పించి అక్కడ మాగంట్ల శ్రీనివాస్ని రెడ్డిని తీసుకొచ్చేందుకు కూడా జగన్ ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు కూడా సఫలమయ్యాయి. రోజు సాయంత్రం మాగంటి శ్రీనివాస్ రెడ్డి కూడా పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ఇక నెల్లూరు సంబంధించి కూడా సందిగ్ధ నెలకొంది. అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఇస్తారా, లేదంటే ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొస్తారా అనేది కూడా ఇంకా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అటు తిరుపతి ఎంపీకి సంబంధించి కూడా ఇప్పటికే మార్పులు చేశారు. కొత్త వారి కోసం అక్కడ కూడా అన్వేషిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలా మొత్తానికి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా చాలా ఫోకస్గా వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు. అన్ని స్థానాలు కూడా గెలిచే విధంగా పక్కా గెలుపు గుర్రాల కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఎంపీలను ఆయన దాదాపు ఖరారు చేశారు. వాళ్ళని కూడా మొదటి లిస్టులో కొన్ని ఎంపీ స్థానాలను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు అసెంబ్లీ అభ్యర్థులను కూడా సమస్యాత్మకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలకు మినహా దాదాపు 120 నుంచి 150 మంది అభ్యర్థుల్ని ఈరోజు మొదటి జాబితాలో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. జాలిస్. థ్యాంక్ యూ దుర్గానాయుడు.